Students, today we are going to learn about chemical bonding. What is chemical bonding? Suppose A and B are two atoms of two different elements or same elements. Suppose they form a single substance. They form a single substance means there is some bond between these A and B. This is called chemical bonding. తెలుగులో అయితే రసాయన బంధము అని అంటారు. అంటే రెండు పరమాణువుల మధ్య ఏర్పడిన బంధము రసాయన బంధం అనేది అవుతుంది. ఈ కెమికల్ బాండింగ్ కి మెయిన్ రీజన్ ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే చిట్ట చివరి కక్షలో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో పరమాణువు యొక్క చిట్ట చివరి కక్షలో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వలనే మనకి రెండు పరమాణువుల మధ్య మనకి బంధము అనేది ఏర్పడుతుంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ atoms. This chemical bond between atoms will be in different ways. That means ఒక దానిలో కెమికల్ బాండ్ అనేది ఒక రకంగా ఫామ్ అవుతుంది. అంటే ఆటమ్స్ అన్ని ఒకేలా ఉండవు, వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని ఒకేలా ఉండవు. సో వాటి నేచర్ ని బట్టి బాండింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము అయానిక్ బాండ్ గురించి నేర్చుకుందాం. తెలుగులో దీన్ని అయానిక బంధము అని అంటారు. అయానిక్ బాండ్ లో ఏవైనా రెండు ఆటమ్స్ తీసుకున్నట్లయితే ఒక టూ ఆటమ్స్ అనేవి మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఏ అండ్ బి. ఏ అండ్ బి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, ఏవైతే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నామో మనకి అక్కడ వాటి మధ్య బంధము అనేది ఎలా బంధము అనేది ఏ మరియు బి మధ్య ఎలా ఏర్పడుతుంది అనే తీరు మీద అంటే ఆ రెండిటి మధ్య కెమికల్ బాండ్ ఫార్మేషన్ కి వాటి మధ్య ఏ చేంజెస్ జరిగాయి దాన్ని బట్టి బాండింగ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అయానిక్ బాండ్ లో ఏదైతే ఉందో కెమికల్ బాండ్ అనేది ఇట్ ఫార్మ్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం నోబుల్ గ్యాసెస్ గురించి నేర్చుకున్నాం. నోబుల్ గ్యాసెస్ లో హీలియం తప్పించి మిగిలిన గ్యాసెస్ అన్నిటికీ ఆటమ్స్ లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్స్ షెల్ లో ఉంటాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే అవి యాక్టివ్ గా ఉండవు. అంటే దేంతోనూ కెమికల్ బాండ్ అనేవి ఫామ్ చేయవు. కానీ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అవుటర్ మోస్ట్ షెల్లో అంటే చిట్ట చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో ఇవి ఏవైతే 8 ఎలక్ట్రాన్స్ లేవో అవి 8 ఎలక్ట్రాన్స్ పొందడానికి ట్రై చేస్తాయి. అవి 8 ఎలక్ట్రాన్స్ పొందడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఇలా ట్రై చేసినప్పుడు ఏవైతే ఎక్కువ ఉన్నాయి, సపోజ్ దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది, ఇదేం చేస్తుంది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి పాజిటివ్ అయాన్ గా మారుతుంది. ఏదైతే ఎలక్ట్రాన్ తక్కువ ఉంది అదేం చేస్తుంది ఇది ఇచ్చిన ఎలక్ట్రాన్ ని తీసుకొని నెగటివ్ అయాన్ గా మారుతుంది. ఈ పాజిటివ్ అయాన్ నే క్యాటయాన్ అని, ఈ నెగటివ్ అయాన్ ని యానయాన్ అని అంటారు. ఇక్కడ ఏవైతే క్యాటయాన్ ఏ ప్లస్ యానయాన్ బి మైనస్ ఈ రెండు కలిసి ఇక్కడ మనకి ఒక సబ్స్టెన్స్ ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడిన ఈ బాండింగ్ నే అయానిక్ బాండ్ అని అంటారు. సో ఇప్పుడు మనము దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ లో సపోజ్ ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ తీసుకుందాం. ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఫార్ములా మనకు తెలుసు NaCl. సో
మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ NaCl అనేది తీసుకుందాం. ఇక్కడ మనకి 2 ఆటమ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి Na సోడియం, ఇంకొకటి క్లోరిన్ Cl. సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే దీని అటామిక్ నెంబర్ 11, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s1. క్లోరిన్ తీసుకున్నట్లయితే 1s2 2s2 2p6 3s2 3p5. సో ఏదైతే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే దీని అవుటర్ మోస్ట్ సెల్ లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 8 కాకుండా ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా అనేది దీనికి ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇవి 8 ఉన్నాయి. ఈ లాస్ట్ వచ్చేసరికి 2 + 5 7 అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సోడియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రా ఉంది, క్లోరిన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే క్యాటయాన్ యానయాన్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ ని ఇచ్చేసి Na+ గా ఫామ్ అవుతుంది, Na+ అయాన్ గా ఫామ్ అవుతుంది. ఓకే, ఏదైతే సోడియం ఇచ్చేసిన ఎలక్ట్రాన్ ఉందో దానిని క్లోరిన్ అనేది తీసుకుంటుంది. క్లోరిన్ ఆ ఎలక్ట్రాన్ ని తీసుకొని Cl- గా మారుతుంది. ఇప్పుడు చూడండి సోడియం ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే Na+ది 1s2 2s2 2p6 అంతే. ఎందుకంటే ఈ ఒక ఎలక్ట్రాన్ ని ఇచ్చేసింది. ఇక్కడ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ని తీసుకుంది. అప్పుడు దాని కాన్ఫిగరేషన్ ఏమవుతుంది 1s2 2s2 2p6 3s2 3p6. అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో అవి రెండు ఆక్టేట్ రూల్, అష్టక నియమాన్ని సాటిస్ఫై చేస్తాయి. సో అక్కడ కెమికల్ బాండ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. Na+Cl- gives rise to NaCl. ఇలాగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఫామ్ అయ్యే ఈ కెమికల్ బాండ్ ని మనము అయానిక్ బాండ్ అని అంటాం. అయితే ఈ అయానిక్ బాండ్ లో మనకి చాలా సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. లైక్ MgCl2, AlCl3, Na2O, సోడియం మోనాక్సైడ్. ఇలాగా మనకి అయానిక్ బాండ్ లో చాలా సబ్స్టెన్సెస్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి అయానిక్ బాండ్, అయానిక బంధం గురించి ఈ విధంగా మనము తెలుసుకున్నాం. అయానిక్ బాండ్ తర్వాత మనకి ఇంకొక బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండ్. దీన్నే తెలుగులో సమయోజనీయ బంధము అని అంటారు. కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్, సో ఈ కోవలెంట్ బాండ్ ని ప్రపోజ్ చేసిన వాళ్ళు లూయిస్. ఇందాక అయానిక్ బాండ్ గురించి నేర్చుకున్నాం కదా, దాన్ని ప్రపోజ్ చేసింది కోసెల్. కోవలెంట్ బాండ్ సమయోజనీయ బంధాన్ని ప్రపోజ్ చేసింది లూయిస్. ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఒక రెండు ఆటమ్స్ మధ్య ఎలా ఏర్పడుతుంది అంటే 1 minute. కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందాక అయానిక్ బాండ్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒకటి ఇచ్చేసింది ఒకటి తీసుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఉన్న ఎలక్ట్రాన్స్ ని రెండు ఆటమ్స్ కూడా షేర్ చేసుకుంటాయి. ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఏర్పడిన బాండ్ నే కోవలెంట్ బాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుందాం. ఓకే, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్
1s2 2s2 2p3. సో దీని అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 3 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నైట్రోజన్ అనేది ఆక్టేట్ రూల్ అష్టక నియమాన్ని పొందడానికి దానికి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. ఈ 3 ఎలక్ట్రాన్స్ ని పొందడానికి ఇది ఏం చేస్తుందంటే ఇంకొక 2 నైట్రోజన్ తో బాండ్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. సారీ, ఇంకొక నైట్రోజన్ తో బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఒక నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఎలా ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్ లో? 2s2 2p3 అనేది 1 2 3 టోటల్ 5 ఎలక్ట్రాన్స్. అదే విధంగా ఇంకొక నైట్రోజన్ లో కూడా 2 ఉండి మిగిలిన 3 కూడా ఇలా ఉన్నాయి. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుంటాయి. అంటే 2 కూడా ఈ ఎలక్ట్రాన్ని దాని బంధంలో చూపించుకుంటాయి. ఈ విధంగా వీటి మధ్య బాండ్ అనేది ఏర్పడుతుంది. సో 3 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకొని అక్కడ ట్రిపుల్ బాండ్ త్రిబంధము అనేది నైట్రోజన్ ఏర్పరిచి N2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం కోవలెంట్ బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అయానిక్ బాండ్ ఫార్మ్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్స్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ విధంగా మనము 2 బాండ్స్ మధ్య డిఫరెన్సెస్ అనేవి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ. అంటే కెమికల్ బాండింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో చాలా థియరీస్ వచ్చినాయి. సో వన్ ఆఫ్ ద థియరీ ఏంటంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేసింది లైనస్ పాలింగ్ ఇన్ ద ఇయర్ 1954 లో ఈయన ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ మెయిన్ గా ఏం చెప్తుందంటే ద కోవలెంట్ బాండ్ బిట్వీన్ 2 atoms is formed when the 2 atoms approach each other closely and one atom overlaps its valence orbital containing unpaired electron. అంటే సపోజ్ ఇక్కడ H అనేది ఉంది, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది, ఇంకొక H ఉంది, దీనిలో కూడా ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఈ రెండు కూడా ఎప్పుడైతే క్లోజ్ గా వచ్చినాయో సో ఈ వ్యాలెన్స్ ఆర్బిటాల్ లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది డ్యూ టు ఓవర్లాప్ అతిపాతం చెందడం వల్ల అక్కడ మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మధ్య బంధము అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ 2 ఆటమ్స్ కూడా ఆపోజిట్ స్పిన్ అనేది కలిగి ఉంటాయి. మనం ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ లో నేర్చుకున్నాం. ఎవ్రీ పాజిటివ్ అండ్ నెగటివ్ స్పిన్స్ అనేవి ఉంటాయి ఎలక్ట్రాన్స్ కానీ. ఇక్కడ ఎలక్ట్రాన్లు అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్ స్పిన్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ H ఇక్కడ ఒక ఉన్నది, ఇక్కడ స్పిన్ అనేది ఇలా ఉంటుంది, ఇంకొక H ఉంది, ఇక్కడ స్పిన్ అనేది రివర్స్ లో ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందంటే ఈ విధంగా మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఆపోజిట్ స్పిన్ ఉన్నప్పుడు. ఇక్కడ ఎంత బాగా ఓవర్లాపింగ్ జరిగితే ఆ బాండ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే the greater the overlapping of the orbitals that form bond, the stronger will be the bond. ఎంత అతిపాతం అనేది ఎంత బలంగా జరిగితే బాండ్ అనేది అంత బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ బాండ్ atom maintains its own atomic orbitals, but the electron pair in the overlapping orbital is shared by both atoms involved in the overlapping. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఓవర్లాపింగ్ లో ఉన్న 2 ఆటమ్స్ కూడా ఈ ఎలక్ట్రాన్ అనేవి షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము హైడ్రోజన్ ఆటమ్ ది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే క్లోరిన్ కూడా, మనకి క్లోరిన్ తీసుకున్నట్టయితే Cl2 దాని ఫార్ములా అంటే 2 Cl కలిసి అక్కడ ఎలాగా అవుతాయంటే 3p కదా మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ p ఆర్బిటాల్ అనేది ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక 3p, ఈ 3p కలిసి మనకి ఇక్కడ ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందంటే ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో
ఇలాగ ఆపోజిట్ స్పిన్ కలిగి ఉండి మనకు అక్కడ మాలిక్యూల్ అనేది ఏర్పరుస్తుంది. ఈ విధంగా మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఈ ఓవర్లాపింగ్ గురించి, బాండ్ అనేది ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.